హలో 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 అందరికీ నమస్కారం. ఆ తర్వాత పార్టీ అన్నాక పార్టీ యొక్క రాజకీయాల కోసం ఎన్నికల వ్యూహంలో భాగంగా పార్టీలు అన్నాక రకరకాల వ్యూహాలు ఉంటాయి. సో రకరకాల పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ని పార్టీ ట్రై చేస్తుంది. ఆ చేస్తున్నప్పుడు నన్ను మా పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేయమని ఆదేశించడం జరిగింది. క్రమశిక్షణ కలిగిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా నేను వారి మాటే శిరోధార్యం అనుకొని ఎదురు ఏమీ మాట్లాడకుండా నేను ఆ మాటని ఆ ఆదేశాలని పాటించి నేను నా బాధ్యతగా నాకు ఇచ్చినటువంటి గుంటూరు వెస్ట్కి వెళ్ళి నేను పోటీ చేయడం జరిగింది. అంటే శీలకలూరు పేటలో గెలవు అని జగన్ రెడ్డి అనుకున్నాడంటావా? అంటే నువ్వు పేటకు చేసింది శూన్యమా? ఒక మంత్రిగా ఉండి కూడా పేట ప్రజలు పట్టించుకోలేదా? నీ సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదా? సీట్లు అటు ఇటు అటు ఎందుకు జగన్ మార్చాడో స్కూల్ పిల్లాడిని అడిగినా చెప్తాడు రజని. ఐపాక్ టీం గెలిచే అవకాశం లేదు అని 80 మంది సిట్టింగ్ల మీద రిపోర్ట్ ఇచ్చింది. సిట్టింగ్లను మార్చకపోతే పార్టీకి పెద్ద బొక్కాడుతుందని హింట్ ఇచ్చింది. అందుకే జగన్ రెడ్డి నువ్వు ఎటు గెలవు అని నిర్ధారించేసుకుని ఎప్పుడు గెలిచినా చరిత్ర లేని గుంటూరు వెస్ట్కు నిన్ను వేస్ట్గా నిన్ను పంపించాడు. ఇదిగో నిజం చెప్పు, గుంటూరు వెస్ట్ లో నీకు అంత సీన్ ఉందా? మీ పార్టీకి అంత సీన్ ఉందా?